అందరికీ నమస్కారం. యశోదా కృష్ణుల సంవాదం. వాళ్ళురతో గూడి చాలా అలసినావు, పాలు త్రాగుదురార గోపాల. వాళ్ళురతో కూడి చాలా అలసినావు, పాలు త్రాగుదురార గోపాల. పాలు త్రాగమని గారాలతో పిలచి నన్ను రోలు కట్టేవమ్మ. రాజాలనమ్మ రాజాలనమ్మ, దువ్వి జడలేసి బువ్వా పెట్టి నీకు త్రువ్వ తాగించెదరా రార గోపాల, రార గోపాల. త్రువ్వ తాగించేనని నవ్వుచూ పిలిచి నన్ను చివునాగొట్టేవు రాజాలనమ్మ, రాజాలనమ్మ. పక్షీంద్రవాహన ఈ క్షణంబున నీకు, పక్షీంద్రవాహన ఈ క్షణంబున నీకు భక్ష్యామిచ్చెదరార గోపాల, భక్ష్యామిచ్చెదరార గోపాల. భక్ష్యామిచ్చేదానని తక్షణంబున పిలచి, భక్ష్యామిచ్చేదానని తక్షణంబున పిలచి శిక్షింతువే తల్లి రాజాలనమ్మ, రాజాలనమ్మ. వెర్రితనమున నీవు ఎండలో తిరిగి గుండె ఎండుదురార గోపాల. గుండె ఎండేనని ఖండితముగా పిలచి దండింతువే తల్లి రాజాలనమ్మ, రాజాలనమ్మ. రారా ఎదుకుల తిలక, రారా ఎదుకుల తిలక, రాకేందు ముఖరార. రారా ఎదుకుల తిలక, రారా ఎదుకుల తిలక, రాకేందు ముఖరార. శ్రీమన్నారాయణ రార, శ్రీమన్నారాయణ రార గోపాల. నారాయణాయ నీ నాడే పిలచితి నేను, నారాయణ నీ నాడే పిలచితి నేను, వత్తూనే ఇంత చేపేలనమ్మ. బాలురతో గూడి చాలా అలసినావు, పాలు త్రాగుచురార గోపాల. మహాతల్లి యశోదా కృష్ణుల యొక్క సంవాదం ఆ విధంబుగా ఉన్నది. అహల్యా శాప విమోచనం. చిన్న కథ వినిపిస్తాను. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ప్రయాణ బడలకు తెలియకుండా వారు ప్రయాణించే మార్గాల గురించి, స్థలాల గురించి కథలుగా చెబుతూ ఉంటే వాటిని రామలక్ష్మణులు శ్రద్ధగా ఆసక్తిగా వింటూ నడక సాగిస్తున్నారు. అలా మిథిలా నగరానికి బయలుదేరుతూ ఆ ప్రాంతంలోని రమణీయ దృశ్యాలను, ప్రకృతిని చూస్తూ రామలక్ష్మణులు సంబరపడుతున్నారు. మార్గమధ్యంలో గౌతమ మహర్షి ఆశ్రమానికి సమీపంలో ఒక రాతి బండ శ్రీరాముని పాదాలకు తగిలింది. ఆశ్చర్యం! రాముని పాదము తగిలిన ఆ శిల త్రిలోక సుందరిగా మారిపోయింది. ఆమె వినయపూర్వకంగా రామునికి, విశ్వామిత్రునకు ప్రణామములు చేసింది. శ్రీరాముని భక్తితో పూజించింది. రాముడు ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. అప్పుడు విశ్వామిత్రుడు రామునికి అహల్య శాపవృత్తాంతం ఇలా చెప్పసాగారు. నాయన రామచంద్ర, అహల్య బ్రహ్మమానస పుత్రిక, గౌతమ మహర్షి భార్య, మహాపతివ్రత. కామమోహితుడైన ఇంద్రుడు అహల్యను పొందగోరి ఒకరోజు గౌతమ మహర్షి తెల్లవారుజామున లేచి నదీస్థానానికి వెళ్ళాడు. ఇది గమనించిన ఇంద్రుడు గౌతమ మహర్షి రూపములో ఆశ్రమములో ప్రవేశించి అహల్య వద్దకు చేరుకున్నాడు. భర్త తిరిగి వచ్చారనుకొని అహల్య భర్తకు ఉపచారాలు చేస్తోంది. అంతలో గౌతమ మహర్షి ఆశ్రమంలోకి వచ్చాడు.
తన రూపంలో తన భార్యతో కలిసి ఉన్న ఇంద్రుని చూసి కోపోద్రిక్తుడై ఇంద్రుణ్ణి వృషణహీనుడవుతాడని అహల్యను రాతిబండగా మారిపొమ్మని శపించాడు. అయితే ఇందులో అహల్యకు ఏ పాపం తెలియదని గ్రహించి శ్రీరాముని పాదాలు తగిలిన వెంటనే మానవ శరీరం పొందగలవని శాప విమోచనమిచ్చాడు. ఆనాటి నుండి గౌతమ్ మహర్షి ఆశ్రమం ప్రాంగణంలో రాతిబండగా మారిపోయింది. ఈ మహాసాధ్వి ఈరోజు నీ పాదస్పర్శతో నిజరూపం లభించింది అని చెప్పాడు. ఆ సమయంలోనే గౌతమ్ మహర్షి కూడా అక్కడికి వచ్చాడు. ఆ విధముగా మళ్ళా ఆ ముని దంపతులు కలుసుకున్నారు. గౌతమ్ మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ మిథిలా నగరానికి చేరుకున్నారు. జై శ్రీరామనారాయణ, జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. అందరికీ మరొక్కసారి నమస్కారాలు.